మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఇప్పుడే మనం చదువుకున్నాం. ప్రియులరా, మరి ఈ 12 వచనాల్లో మనకు తెలుసు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా మరి రక్షించబడింది, ఎలా పక్షవాతం నుంచి పక్షవాతం నుంచి స్వస్థత పొందుకున్నాడో మనం ఈ లేఖన భాగాల్లో గమనించవచ్చు. అయితే ఈ 12 వచనాల్లో నుంచి మన ప్రభు అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో మరి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ప్రభువుని మనం గణపరుస్తాం. చూడండి ప్రియులారా, జాగ్రత్త వినండి, వాక్యాన్ని వినండి. 2వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని గమనించుతాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ప్రియులారా, ఈ మొదటి వచనంలో మనం గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ప్రియులారా, బైబిల్లో మరి అనేక మంది తెలియపరిచే విషయం ఏమిటి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో మరి ఒక ఇంట్లో ఉండేవాడు. ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి వస్తుండేవాడు, కానీ ఆయనకంటే ఒక హౌస్ గమనిస్తూ ఉన్నట్లయితే కపెర్నహూములో ఒక ఇంట్లో ఉండేవాడు అని తెలియపరుస్తుంటారు. సరే, దాని సంగతి ప్రక్కన పెడితే యేసు ప్రభువారంట మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని, ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకొని అనేక మంది కూడి వచ్చారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చాడు అంటే మొట్టమొదటిగా ఆయన తన నివాస స్థలమైనటువంటి పరలోకము నుంచి తన్ను తాను తగ్గించుకొని మనుష్య స్వరూపాన్ని ధరించుకొని దాసుని పోలికగా ఈ లోకంలో పుట్టి మన కోసం భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు. పాపులను పిలవడానికి భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు. ప్రియులారా, అద్భుతమైనటువంటి విషయాన్ని బట్టి మనం ఈ రోజున ప్రభువును మనం స్తుతించాలి, మహింపరచాలి. నీ కోసం నా కోసం ఈ భూమి మీదకు వచ్చిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం మనందరి యొక్క పాపముల నుంచి రక్షించే నిమిత్తమై పాపుల రక్షకుడుగా యేసుగా ఈ లోకంలో మరి ఉండటానికి, నీ కోసం నా కోసం కలువరి శిలువలో బలియాగం అవడానికి ఆయన తను తాను తగ్గించుకొని తన నివాస స్థలాన్ని విడిచి ప్రియులరా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి నివాసంలో ఉండటానికి వచ్చినట్లుగా మనకు తెలియపరచబడతా ఉన్నది. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు యేసువారు ఎలాంటి దేవుడై ఉన్నాడు అన్నట్లయితే నా కోసం మన కోసం ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు. దేవుడు భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, పిల్లలందరం కూడా పాడుతుంటాం యూత్ మీటింగ్లో. హెవెన్స్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్ ద ఎర్త్ అనేటువంటి మాట. ప్రియులారా, పరలోకం అంట దిగొచ్చిందంట కిందకి. పరలోకం అంటే ఇంకెవరో కాదండి, యేసు ప్రభువారే. ఆయనే సమస్తమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చాడు ఒకటే ఒక పర్పస్, మన కోసం చనిపోవడానికి, మన పాపాలను తీసివేయడానికి, మనలను మార్చడానికి, మనలను మలచడానికి, మనిషిని దేవునిగా చేయడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. మనల్ని చూడటానికి అమెరికా నుంచి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఎంత ఆత్రపడతా ఉంటాం కదండి, ఎంత సంతోషిస్తూ ఉంటాం. అమెరికా నుంచి మా మామయ్య వస్తున్నాడు, అమెరికా నుంచి మా అన్న వస్తున్నాడు, అమెరికా నుంచి మా అమ్మ వస్తుంది, నాన్న వస్తుంది, పలానోళ్ళు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు అని చెప్పేసి అనేక మార్లు మనం ఎంతగానో మరి సంతోషిస్తూ ఉంటాం. ప్రియులారా, నిన్ను నన్ను రక్షించటానికి, పాపులమైనటువంటి మనలను రక్షించటానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు కుమారుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనం ఈ రోజున మరి ప్రభువుని స్తుతించాలి, మహింపరచాలి. ఒక దుర్మార్గుడు కోసం, ఒక పాపి కోసం, ఒక నికృష్టుని కోసం
ఒక వ్యభిచారి కోసం, ఒక దొంగ కోసం, ఒక గూండా కోసం, ఏమండి, ఆ వ్యక్తిని బాగు చేయటానికి, రక్షించటానికి ఒక పర్పస్తో ఒక వేరే ప్రాంతం నుంచి ఎవరైనా వస్తుంటే గొప్పగా మనం ఫీల్ అవుతాం. అరే, ఇంత దుర్మార్గుడైన నా కోసం ఈ వ్యక్తి వస్తున్నాడా, ఈ ఆఫీసర్ వస్తున్నాడా, నీ కోసం, నా కోసం, ఇంత భయంకరమైనటువంటి మన కోసం ప్రియులారా ఈ లోకానికి మరి ఎక్కడి నుంచి మన ప్రభు అయినటువంటి దేవుడు వచ్చాడు తెలుసా? ఆయన మనుష్యుడు కాదు, మనుష్యుడుగా శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. దేవుడు దైవమానవుడుగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుంచి వచ్చాడు. ఎంత వాల్యుబుల్ గాడ్ ఒకసారి ఆలోచన చేయండి. ఎంత విలువైనటువంటి దేవుడు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎంత విలువైన దేవుడో చూడండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్తాం? ఆ అమెరికా నుంచి అదిగో మావాడు వచ్చాడండి, మా కోసం వచ్చాడు కొన్ని రోజులు ఉండటానికి అని అందరికీ ఇంటింటికి పోయి చాటింపేస్తాం మనం కదా, ఎవరైనా ఆ విధంగా మన వాళ్ళు ఉండి వస్తుంటే. అయితే మన కోసం సాక్షాత్తు దేవుడే, మనం పాపులమని తెలిసి కూడా, దుర్మార్గులమని తెలిసి కూడా, నికృష్టులమని తెలిసి కూడా, ఏమంటే నిలువెల్లా పాపంతో నిండుకొని ఉన్న జీవితాలను తెలుసుకొని కూడా నిన్ను నన్ను రక్షించడం కోసం, నీకోసం నా కోసం ప్రాణం పెట్టే నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క మొదటి 2 వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. 2వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినప్పుడు చూడండి, 2వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే, యేసు వారి విశ్వాసము చూచి, యేసు ప్రభు వారంట ఏం చూసాయంటండి? విశ్వాసాన్ని చూచాడంట. ప్రియులరా, ఇక్కడ మనం 3-4 వచనాలు గమనిస్తున్నట్లయితే, యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నాడు కపెర్నహూములో. కొందరంట 4 మనుషుల్ని మాట్లాడుకొని 4 చేత పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని మోసుకొని తీసుకొని వచ్చారంట. పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి మరి కొంత ఒక కాలు, ఒక చెయ్యి, ఒక సైడ్ పడిపోతాయి కదండి. అయితే ఈ యొక్క వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఉండుండొచ్చు. అతను తనంతట తానుగా కొంతైనా సపోర్ట్ చేసుకుని నడవలేని స్థితి అన్నమాట. ప్రియులారా, చచ్చుబడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకనే ఈయన్ని బెడ్ మీదే ఉంచేసేసి తీసుకొని వచ్చారు. బెడ్ ఎత్తుకొని వచ్చారు 4 తీసుకొని వచ్చారు. యేసుప్రభువు వారు ఏ ఇంట్లో ఉన్నాడో మొత్తం అటు ఇటు చూశారు, ఎక్కడ అవకాశం లేదు. తలుపు దగ్గర కూడా, కిటికీల దగ్గర కూడా ఫుల్ జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాల. మొత్తం ఇల్లంతా చుట్టూ చూశారు. పైన ఇంటి కప్పు ఉంది చూసారా, ఆ కప్పు మాత్రమే ఉంది. ఆ కప్పుని ఏదైనా విప్పాలి. అసలు ఆలోచన రావటం కూడా గ్రేటే. వాళ్ళు ఇంటి కప్పు విప్పడానికి, ఇంటి వాళ్ళు మరి ఆ యేసుప్రభు కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కానీ తిట్టొచ్చేమో, అరవచ్చేమో, డిస్టర్బ్ అవ్వచ్చేమో. వాళ్ళు ఇవేం అనుకోలే. యేసుప్రభు దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళాలి. అద్భుతమైన విషయం ఏమిటి అన్నట్లయితే, వాళ్ళంట సందు చేసి ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తినంట పరుపుతోనే దించారు. యేసుప్రభు ఎక్కడున్నాడు ఆ ఇంట్లో, ఆ ఇంటి దగ్గర పరుపుతోనే దించేశారంట పైనుంచి దించినప్పుడు ఏమైందో చూడండి 5వ వచనంలో, యేసు వారి విశ్వాసము చూచి. యేసు ప్రభు వారికి మరి వారు కష్టపడి దించుతూ ఉంటే, మీరు చాలా టెక్నిక్గా దించారు, చాలా జ్ఞానంగా దించారు, అసలు మీరు టాప్ అయ్యా, ఈ విధంగా ఇళ్ళకి పైన కప్పులు విప్పటంలో కానీ సందు చేయటంలో కానీ మీరు భలే మేధావులు అని చెప్పి పొగట్ల యేసుప్రభు వారు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడండి? యేసుప్రభు వారు అంటున్నాడు వారి విశ్వాసాన్ని చూచాడంట. ప్రియులారా, వారి యొక్క జీవిత అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం యేసు ప్రభువారికి కనబడతా ఉంది. యేసు ప్రభువారు ఎలాంటి దేవుడు అన్నట్లయితే ప్రియులారా, మన భాషలో చెప్పాలని అంటే గాడ్ ఆఫ్ స్కానర్. స్కాన్ చేస్తే ఏమవుద్దమ్మా? మొత్తం కనిపిస్తుంది క్లియర్గా. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ కదా, స్కాన్ చేస్తారు కదా. కొన్ని పేపర్లు కూడా మనం ఏం చేస్తాం బాబు, ఒక పేపర్ ఏదైనా కావాలనుకో స్కానర్లో పెడతాం. స్కానర్లో పెడితే ఏమవుతుంది? సేమ్ అదే పేపరు బయటకు వచ్చేస్తుంది, జిరాక్స్ కాపీ లాగా. అర్థమైందండి ప్రియులరా? యేసు ప్రభు వారు ఎలాంటి వాడో తెలుసా? ఏమండి, తెలుగులో మన భాషలో ఒక మాట ఉంది, ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంట కొంతమంది. నువ్వు ఆవులిస్తే చాలు పేగులు లెక్క పెట్టేటువంటి క్వాలిటీ ఉంటుంది కొంతమందికి. అంటే అంతగా మన అంతరంగంలో ఉన్న విషయాలు చెప్పేటువంటి విధంగా ఊహిస్తారు జనాలు. అయితే యేసుప్రభు వారు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు ఆవలించాల్సిన పనిలే,
ఏమండి, నువ్వు అరవాల్సిన పనిలే, మాట్లాడాల్సిన పనిలే, నీ లోపల ఏముందో మొత్తం చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. యేసు ప్రభువారికి ఆ యొక్క రోగిని మోసుకొని వచ్చినటువంటి ఆ నలుగురి యొక్క మరియు ఏ రోగంతో అయితే బాధపడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క అందరి యొక్క విశ్వాసాన్ని చూడగలుగుతున్నాడు. ఆయనకి తెలుసు, ఆయనకు అర్థమైంది. అందుకే అంటున్నాడు, యేసు వారి విశ్వాసాన్ని చూచాడు. ఆ వారిలో నలుగురే కాదు, తీసుకొచ్చిన వాళ్ళే కాదు, రోగంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఎందుకంటే యేసు ప్రభువు నెక్స్ట్ మాట్లాడుతూ ఉన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మరి ఆ వ్యక్తితో తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాడు. 7వ వచనంలో గమనిస్తే మరి శాస్త్రుల్లో కొందరంటే ఏం చేస్తున్నారు తెలుసండి, అక్కడ కూర్చొని ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదోషం చేయించున్నాడు కదా, దేవుడు తప్పితే పాపాలు క్షమించేవాడు ఎవడన్నాడా బాబు అని చెప్పేసి అక్కడున్న శాస్త్రులు ఆ పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటున్నారంట. వెంటనే చూడండి ప్రియులారా, వాళ్ళ హృదయాల్లో ఆలోచిస్తున్నారంట. 7వ వచనం చూసారా, తమ హృదయములలో ఆలోచించుకుని. 8వ వచనం, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. ఇందా మనం చూసాం, వారి అంతరంగంలో ఉన్నటువంటి వారు చేస్తున్న క్రియను బట్టి కాక లోపల విశ్వాసం ఉందా లేదా. మనం చాలాసార్లు కూడా మరి చేతులు జోడించి వందనాలని చెప్తాం, లోపల ఆ వ్యక్తి అంటే నచ్చదు, పైకి మాత్రమే దండాలు పెడుతుంటాం మనం. అర్థమైందండి? మన ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం, కానీ లోపల మాత్రం ఆ ప్రేమ ఉండదు. నిజంగా లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా పైకి చాలామంది మనందరం ఏం చేస్తుంటామండి, కొన్నిసార్లు ఏం చేస్తామమ్మా, నటిస్తాం ప్రియులరా. కాబట్టి పైకి నటిస్తే మనం ఏం మురిసిపోతాం అన్నమాట, అబ్బా మేమంటే ఎంత ప్రేమ ఉందో, మేమంటే ఎంత గౌరవం ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఏం లేదు, ప్రేమ లేదు, దోమ లేదు. తెలుగు భాషలో మాట్లాడాలంటే ప్రేమ లేదు, దోమ లేదు, అటువంటి పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితి అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు అంట వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు, వారి అంతరంగాన్ని చూస్తున్నాడు, వారి యాటిట్యూడ్ని గమనిస్తున్నాడు. అంతేకాకుండా మరి 8వ వచనంలో వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో, వారి యొక్క హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారో అవి కూడా ఆయనకి తెలిసిపోయినాయి అంటున్నాడు ఆయన. మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచిస్తున్నారు అని మరి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మరి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ స్కానర్ అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనం ప్రభువుని ఆరాధించాలి. 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినప్పుడు 5వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నాడు, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసండి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ పాపాలు ఏమైనాయి అంట ప్రియులారా. డైరెక్ట్గా యేసు ప్రభువారు పాపాలకు క్షమించేస్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ 100 మాటలు చెప్పినప్పుడు యేసు ప్రభువారు 10వ వచనంలో మరొక మాట అంటున్నాడు. చూడండమ్మా, 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం. బాబు ఏం చేస్తారు, వింటున్నారా వాక్యం వింటున్నారా? ఏడా ఎన్నో వచనం చదవండి, తీయండి దాన్ని బైబిల్. ఇంత బైబిల్ చదవాలా? ఏం ఆడుకునే పని అయితే బయట కూర్చోండి, మీరు రావాకండి చర్చికి. అయ్యా 2వ అధ్యాయం 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంటయా, అధికారము కలదు. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడనంటే పాపాలు క్షమించే అధికారం కలిగిన అధికారి, పాపాలను క్షమించగలిగినటువంటి వాడు. ఎంత ఘోర పాపి అయినా కదండి ప్రియులరా. మరి సంవత్సరానికి ఒక్కమారు మన దేశ రాష్ట్రపతి భయంకరమైనటువంటి యావజ్జీవ శిక్ష కానీ ఉరిఖైదు కానీ పడినటువంటి వాళ్ళని క్షమించడానికి, ఒకళ్ళిద్దరిని క్షమించడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. ఇంకా ఆయన క్షమించేసాడు అని అంటే ఇంక శిక్ష ఉండదు, అంతే, ఇంటికి పంపించేస్తారు. అర్థమైందమ్మా? అయితే యేసు ప్రభువారు అయితే సంవత్సరానికి ఒక్కమారు కాదు, ప్రతిరోజు క్షమించగలడు. ఎంత ఘోర పాపినైనా పిల్లరా. మరి పాత నిబంధనలో మనం కనుక గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి వచ్చినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసండి, కొన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆశ్రయపురం యొక్క విశేషం ఏంటో తెలుసండి, ఏదైనా భయంకరమైనటువంటి తప్పిదం చేసినటువంటి వ్యక్తి లేదా తప్పిదానికి నేరం మోపబడి చంపబట్టానికి తరంపడుతున్నటువంటి వ్యక్తి, అతను కనుక ఎక్కడ తిరిగినా ఏదైనా ప్రమాదం రావచ్చు, ఆశ్రయపురంలోనికి ఎంటర్ అయ్యాడా
ఇంకా ఆ వ్యక్తిని ఎవరు తాకటానికి వీల్లేదనమాట, తాకటానికి వీల్లేదు. ఆశ్రయపురం అంతగా ఆశ్రయాన్ని కల్పిస్తుంది, రక్షిస్తుంది. యేసు ప్రభువారు ఒక గొప్ప ఆశ్రయపురముగా నూతన నిబంధనలో ఉన్నాడు. ఎవరైతే ఆయన చెంతకు వస్తారో, ఆయన యొద్దకు వస్తారో, ఏమండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వస్తే మనకు క్షమాపణ, ఆయన యొద్దకు వస్తే నెమ్మది, ఆయన యొద్దకు వస్తే ప్రియులారా పాపాలన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అన్నట్లయితే పాపాలను క్షమించే దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు. నాలుగో ప్రాముఖ్యమైన విషయాన్ని చూసి మనం ప్రభువును ఆరాధించడానికి ముందుకు వెళ్తాం. ప్రియులారా, మరి గమనిస్తున్నట్లయితే మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో చూడండి 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వాళ్ళని వారితో చెప్పి 11వ వచనంలో, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? నాలుగో ప్రాముఖ్యమైనటువంటి విషయం, హీ ఈజ్ ద గ్రేట్ హీలర్. ఎటువంటి జబ్బైనా ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్నాడో గమనిస్తున్నట్లయితే, నీ పరిపెత్తుకొని నువ్వు నడువు అని చెప్పేశాడు. అంతే, ఒక కమాండ్ ఇచ్చాడు, ఒక మాట ఇచ్చాడు. ఆయన మాట ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే, ఆ మాటను బట్టి మరి ఆ యొక్క పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి నమ్మి ఏం చేశాడండి? లేచాడు, పరుపెత్తుకున్నాడు. వారందరి ఎదుట ఎంతమంది అయితే విమర్శిస్తున్నారు, ఎంతమంది అయితే నమ్ముతున్నారు, రకరకాల ప్రజలు యేసు ప్రభు దగ్గర కూర్చొని ఉన్నారు ఆ యొక్క కపెర్నహూము ఇంటిలో. అయితే ప్రియులారా, వారందరి ఎదుట ఈ యొక్క పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి నడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు స్వస్థపరిచేటువంటి దేవుడు అండి. మొదటగా ఆయన పాపముల నుంచి మనకు స్వస్థతనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవుడే కాదండి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన స్వస్థతకు ముందు గమనిస్తున్నట్లయితే ఏం చేస్తున్నాడండి? ఆయన పాపాలు క్షమిస్తున్నాడు. ఆయన వచ్చింది పాపాలు క్షమించటానికి, పాపిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. చాలామంది మనుషులు ఏమండి చెడు అభిప్రాయాలతో, తెలిసి తెలియనటువంటి అజ్ఞానపు జీవితంతో యేసయ్య దగ్గరికి డబ్బుల కోసమో, యేసయ్య దగ్గరికి వ్యాపారాల కోసమో, యేసయ్య దగ్గరికి పిల్లల కోసమో, యేసయ్య దగ్గరికి మరి పెళ్ళిళ్ళ కోసమో, యేసయ్య దగ్గరికి స్థలాల కోసమో, యేసయ్య దగ్గరికి వస్తే ఏదో కార్యం నెరవేరుద్ది అన్నట్లు ఆశపడుతూ మందిరాలకు వస్తూ ఉంటారు. యేసు ప్రభు నమ్ముకుంటూ ఉంటారు. యేసయ్య నమ్ముకున్నావా, మాకు మేలు జరిగింది. యేసయ్య నమ్ముకున్నావా, మాకు పొలం వచ్చింది. యేసయ్య నమ్ముకున్నాం, మా గేదెలు బాగైనాయి. యేసయ్య నమ్ముకున్నాం, మా వాళ్ళందరూ బాగయ్యారు. ఏమండి, శరీర స్వస్థత గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారికి ఇంటెన్షన్ శరీర స్వస్థత కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. అందుకనే యేసు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆయన మొట్టమొదటిగా ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసండి? 2వ అధ్యాయం 5వ వచనంలో, కుమారుడా నీ పాపములు అని పాపాల గురించి మాట్లాడుతున్నాడు. పాపాల నుంచి ముందు విడుదల రావాలి, పాపాలు పోవాలి. పాపాలు క్షమించగలిగిన వాడు ఎవరండి? పాపము లేనటువంటి పరిశుద్ధుడు యేసు ప్రభువారు మాత్రమే. ప్రియులారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాం. మొదటి 2 వచనాల ఆధారంగా యేసు ప్రభువారు కపెర్నహూములో తన ఇంటికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అంతకంటే ముందుగా నీ కోసం, నా కోసం ఈ భూమి మీదకి మనుష్యుడుగా శరీరాన్ని దాల్చి మన కోసం, నా కోసం, పాపి కోసం, నికృష్టుని కోసం, దుర్మార్గుని కోసం, దుష్టుని కోసం, దుండగుల కోసం ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని తెలుసుకొని ఆరాధించాలని మనం గమనించాం. రెండవదిగా ఆయన 2వ అధ్యాయం 5వ వచనం ఆధారంగా వారు ఎవరైతే పరుపుతో ఆ యొక్క రోగిని దించారో యేసయ్య దగ్గరికి, వారి యొక్క అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని యేసయ్య చూస్తున్నాడు.
అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే విమర్శిస్తున్నారో, హృదయాల్లో ఆలోచన చేస్తున్నారో యేసయ్య మీద, వారందరి యొక్క హృదయాలోచనలు ఎరిగినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువారు గాడ్ ఆఫ్ స్కానర్గా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆయన ప్రతి ఒక్కరిని స్కాన్ చేయగలిగినటువంటి వాడు, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మూడవదిగా మనం చూసాం ప్రియులారా, పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి వాడు. ఎంతమంది పాపులైతే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళ పాపాలు ఆయన క్షమించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి పాపాలను క్షమించేశాడు, పాపాలను రూపుమాపాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే కలువరి శిలువలో మనందరి కోసం బలియాగమై తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఎందుకనంటే తన రక్తంతో మన పాపాలను కడిగేయటానికి, తన రక్తం ద్వారా ఈ యొక్క రక్షణ కార్యాన్ని చేయడం కోసం, పాపాలు క్షమించటానికి అధికారం కలిగినటువంటి వాడు. పవిత్రమైన రక్తాన్ని మన కోసం చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మాత్రమే అనే విషయం మనం తెలుసుకోవాలి. నాలుగవదిగా మనం చూసాం, యేసు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు. మొదట ఆత్మ సంబంధమైన స్వస్థత, రెండవదిగా శరీర స్వస్థతను కూడా చేసేటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున పైకి మనం చాలా బాగున్నామేమో, అంతరంగంలో ఏ భాగంలో ఎక్కడ దేవునికి విరుద్ధంగా మన జీవితాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. మన పాపాలు, ఏ పాపమైతే మనిషి యొక్క జీవితాన్ని అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాయో ఆ పాపాల నుంచి నీకు నాకు స్వస్థతనిచ్చేటువంటి గొప్ప హీలర్ ఆయన. ప్రియులరా, అంతేకాదు మన యొక్క శరీర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి కూడా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. నిర్గమాకాండం 15:26 మనందరికీ తెలుసు, ఆయన అంటున్నాడు, ఐగుప్తీయులకు కలుగజేసినటువంటి రోగాల్లో ఏది కూడా మీ మీదకి రానియను. ఏలయనగా నేను ఎలాంటి దేవుడినో తెలుసా? ఏమంటాడమ్మా? నేను స్వస్థపరిచే దేవుడిని అంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ రోగాలు వచ్చినా నేను యెహోవా రాఫా దేవుడిని, స్వస్థపరిచే దేవుడిని అంటున్నాడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన స్వస్థత, మానసిక స్వస్థత, ఆర్థిక స్వస్థత, శరీర స్వస్థత, అన్ని రకాలైనటువంటి స్వస్థతలు ఇవ్వగలిగినటువంటి ఒక గ్రేట్ హీలర్ యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయం మనందరం తెలుసుకొని ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసయ్యను, మన దేవుడైనటువంటి యేసయ్యను స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం. ప్రియులారా, ఈ 4 విషయాలను బట్టి మనం మరి మోకరించి తల వంచి ప్రభువుని